నేను మీ కేఎస్ నాయుడు, కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. తెలంగాణ ఉద్యమం దేనికోసం? ప్రత్యేక రాష్ట్రం కోసం. అప్పుడు ఎమోషన్స్ బాగా క్యాచ్ చేసినటువంటి వ్యక్తులు. ఆ సందర్భంలో అది ఎందుకు విడదీశారు ఏంటి అనేది ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచంలో అందరికీ తెలిసి ఎందుకు విడదీయాల్సి వచ్చింది ఏంటి కారణాలని. సరే, ఆ టైంలో కేసీఆర్ నిరాహార దీక్ష చేయడం, మొత్తానికి ఆయన సాధించడం. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఎవరయ్యానంటే కేసీఆర్ అని ఉంటుంది. సో ఆ ఘనత ఆయన సంపాదించుకున్నాడు. ఏది ఏమైనా తెలంగాణ విడిపోవడం అనేది దురదృష్టకరమైనా కూడా విడిపోయింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనం కోరుకుందాం. అయితే ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. అదే తెలంగాణ తరహాలో ఉద్యమం ఎలా జరిగి తెలంగాణ సాధించుకున్నారో అలాంటిదే ఇప్పుడు ఒక కొత్త సమస్య రాబోతుంది. ఆల్రెడీ అగ్గి రాసుకునింది. ఎందుకంటే నిన్న పుష్ప సినిమా రిలీజ్ అయిన సందర్భంలో సంధ్యా థియేటర్ జరిగిన తొక్కేసలాట అనేది దీనికి ఆజ్యం పడింది. నిన్న తెలంగాణలో కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టారు. ఆల్రెడీ ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలే మీకు హక్కు ఉంది. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మా రాష్ట్రంలో ఎందుకు దేకుతున్నారు, మా సంపదను ఎందుకు కొల్లగొడుతున్నారు, మా మీద ఎందుకు పడిచొస్తున్నారు, కాబట్టి మీరు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోండి, లేదనుకుంటే మర్యాద కూడా ఉండదు, ధర్నాలు చేస్తాం, ఏ విధంగా అయినా సరే మీ చలనచిత్ర పరిశ్రమ తరిమి కొడతాము, మీరు ఇక్కడ ఉండడానికి లేదు, మా ఆస్తిని తినేస్తున్నారు, దొబ్బేస్తున్నారు, మమ్మల్ని నాశనం చేస్తున్నారు, మా సంపదని మీ ఆంధ్ర వాళ్ళు ఎత్తుకుపోతున్నారు, గతంలో ఎట్టయితే ఎత్తుకుపోయినారు ఇప్పుడు కూడా అలానే ఎత్తుకుపోతున్నారు అనేటటువంటి ఒక నిరంకుశమైనటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రణాళికలు జరుగుతున్నాయి. అంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయింది, తర్వాత చలనచిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ స్టూడియోస్ కానీ అవి కానీ సాధ్యమైనంత వరకు అక్కడే ఉన్నారు. కానీ ఇప్పుడు ఇదొక కొత్త రకమైనటువంటి ఉద్యమము కానీ రేకెత్తితే చలనచిత్ర పరిశ్రమ నటీనటుల యొక్క, ప్రొడ్యూసర్ల యొక్క, డైరెక్టర్ల యొక్క పరిస్థితి ఏంటి? నాకు తెలిసి తెలంగాణలో ఎక్కువ మంది ఆంధ్ర నుంచి పోయాక సెటిల్ అయినటువంటి వ్యక్తులే ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి అగ్ర హీరోల్లో చాలామంది కూడా ఆంధ్ర స్థానికులే ఉంటారు. అవునా? ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఒకవేళ ఆంధ్ర నుంచి మేము కోరుకునేది అదే, ఒక ఆంధ్రుడిగా నేను కోరుకునేది కూడా ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు సినీ హీరోలందరూ ఆంధ్రాకి రావాలి, ఆంధ్రాలో స్టూడియోలో పెట్టుకోవాలి, ఆంధ్రాని ఇల్లు కట్టుకోవాలి, ఆంధ్రాలోనే సినిమా షూటింగులు చేయాలి. చేస్తే అప్పుడు తెలుస్తుంది తెలంగాణకి ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి ఎట్ట ఎసెట్ అయిందో, ఇప్పుడు ఎలా వాళ్ళని బాధిస్తున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారో, ఆంధ్ర వాళ్ళందరూ కానీ ఆంధ్ర వ్యాపారస్తులు కానీ ఆంధ్ర సినీ ప్రముఖులందరూ కూడా తెలంగాణలో ఎలా అయితే ఉన్నారో వాళ్ళందరూ రిటర్న్ టు ఆంధ్ర అనుకోండి. అప్పుడు తెలంగాణ పరిస్థితి అది అర్థం కావట్లేదు. కానీ కొంతమంది చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల చలనచిత్ర పరిశ్రమలో కూడా తెలంగాణ ఉద్యమం ఎలా అయితే జరిగిందో అలాంటి పరిస్థితులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వీటి మీద ప్రత్యేక ఫోకస్ చేసి ఇలాంటి వారిని కానీ అణిచివేయకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. మాకేం కాదు, మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఒక ఆంధ్రుడిగా తెలంగాణలో ఉన్నటువంటి మా హీరోలందరూ కూడా ఆంధ్రాకి రావాలా, ఆంధ్రాలోనే ఇల్లు కట్టుకోవాలా, ఆంధ్రాలోనే స్టూడియోలు పెట్టాలా, మా ఆంధ్ర డెవలప్ కావాలని మేము కోరుకుంటాం. అలాగానే జరిగితే మనకు ఏం జరుగుతుంది అనేది మీ విజ్ఞతగా వదిలేస్తాను. ఇప్పటికైనా సరే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి బేస్లెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి వ్యక్తులను కట్టడి చేయాలి. ప్లస్ అనవసరంగా ప్రాంతాల మధ్య, అభిమానుల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తులను కానీ కట్టడి చేయకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. అనవసరంగా రాష్ట్రాల మధ్య మళ్ళా నిప్పు రాజేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నారు. సో అలాంటి వ్యక్తులను మాత్రం కట్టడి చేయాలి. నేనైతే ఒక ఆంధ్రుడిగా కోరుకుంటున్నా, మా చలనచిత్ర సంబంధించినటువంటి నటీనటులందరూ కూడా ఆంధ్రాకు వచ్చేయాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే ఈ నింద అనేది ఉంటుంది. మనం ఏదో దోచుకొని తింటున్నామని, ఏదో తెలంగాణలో దాచుకోలేక అక్కడ దోచుకొని మనం ఏదో తింటున్నామని నిందలు పడాల్సినటువంటి కర్మ ఆంధ్రులకు పట్టలేదు. ఇదే ఉద్యమాలు తారాస్థాయికి వెళితే తెలంగాణ ఎలా అయితే బైఫర్కేట్ అయిందో చలనచిత్ర పరిశ్రమలు కూడా రెండుగా చీలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి విష బీజాలు వెదజల్లుతున్నటువంటి, ఇలాంటి విష ఆలోచనలు మీడియా ముందు ప్రజల మీద రుద్దుతున్నటువంటి వ్యక్తులను కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. సో దీని మీద ప్రభుత్వాలు ఎలా నిర్ణయం తీసుకుంటాయనేది వేచి చూద్దాం. ఏదేమైనా ఆంధ్ర వాళ్ళు, మా సినిమా హీరోలు, హీరోయిన్లు
సినీ పరిశ్రమలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళందరూ మా ఆంధ్రాకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చేయండి రయ్యా, వెల్కమ్ టు ఆంధ్ర. థ్యాంక్ యూ.